నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ఐటీ ఉద్యోగుల పరిస్థితి అల్లకల్లోలంగా తయారవుతోంది. ఉన్న ఉద్యోగాలు ఊడడమే కాకుండా దీని ప్రభావం చాలా రంగాలపై పడుతోంది. దీని కారణంగా అంతర్జాతీయ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి చిన్న చిన్న కంపెనీల వరకు భారీగా ఉద్యోగుల్ని తీసిపడేస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. అటు ఐటీ నియామకాల్లో గతంలో మాదిరిగా వేగం కూడా లేదు. ఈ పరిణామాలు భారత్లో స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఏఐ కారణంగా ఐటీ లేఆఫ్స్ ఇండియాలో ఇళ్ల విక్రయాలపై ప్రభావం చూపిస్తోంది. ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఇళ్లు కొనుగోలు చేసేవారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐటీ హబ్లుగా పేరుగాంచిన హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. ఏఐ ప్రభావం వయా ఐటీ రంగం నుంచి ఇళ్ల విక్రయాలపై పడుతోందని స్పష్టం చేసింది. భారత్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గినట్లు తెలిపింది. 2026 మొదటి త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఇయర్ ఇన్ ఇయర్ ప్రతిపాదికన చూసుకుంటే 4% తగ్గినట్లు తెలిపింది. కొత్తగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల విక్రయాలు సైతం 2% తగ్గి 94,855కు పరిమితమైనట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత పుంజుకున్న స్థిరాస్తి రంగం మళ్లీ ఇప్పుడు మందగమనాన్ని ఎదుర్కొంటోందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలోని గణాంకాల ద్వారా తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ, ఎన్సీఆర్, పూణే మార్కెట్ మరీ బలహీనంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఐటీ ఉద్యోగాల్లో కోతలు, నియామకాల్లో అనిశ్చితి ఆ ఆర్థిక భారాన్ని భరించగలమో లేదోనన్న ఆందోళన, అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక పరిణామాలు కొనుగోలుదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను ఈ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా లెక్కలు వెల్లడిస్తున్నాయి. వరుసగా 5 ఏళ్ల వృద్ధి తర్వాత ఇలాంటి అనూహ్య పరిణామాలు అనివార్యమేనని నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ డైరెక్టర్ అంకితా సూద్ చెప్పారు. పరిమాణం పరంగా చూస్తే తక్కువే అయినప్పటికీ విలువ పరంగా మాత్రం ఇళ్ల విక్రయాల్లో పెరుగుదల ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ట్రాన్సాక్షన్ల విలువ ఏటా 5 నుంచి 6% పెరుగుతోందని గుర్తు చేస్తున్నాయి. ఏఐతో ఉద్యోగాలు పోవడంతో స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని క్రమంలో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదని వెల్లడించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.